కెనడాలోని టొరంటోలో తెలుగు ప్రజలు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కెనడా ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఓటీఎఫ్ ఆధ్వర్యంలో విశ్వావసునామ ఉగాది వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు. టొరంటోలోని జేసీఆర్ ఆడిటోరియం అజాక్స్ లో సంబరంగా జరిగిన ఈ ఉగాది వేడుకల్లో దాదాపు 1000 మందికి పైగా తెలుగు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో ఓటీఎఫ్ జరిపిన ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. సమన్వయకర్తలు ప్రవీణ్ నీలా, చంద్రచల్ల ముఖ్య వ్యాఖ్యాతలుగా ఈ వేడుకలను ప్రారంభించారు. ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మహిళా సమన్వయకర్తలు వరలక్ష్మి గంధం, ఝాన్సీ బదాపురి, గీతా రెడ్డిచెర్ల, శ్రీదేవి నీలా, శిరీష ఘట్టి, లావణ్య ఆలూరి, ఆకర్ష కస్తూరి జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది ఉత్సవాలను ప్రారంభించారు. కిషోర్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. పంచాంగ శ్రవణ అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా చేసిన నృత్యాలు చూపురులను కట్టిపడేశాయి. ప్రవీణ్ నీల రచన దర్శకత్వంలో ప్రసాద్ ఘట్టి సాంకేతిక నైపుణ్యంతో చిన్నారులు ప్రదర్శించిన భక్త ప్రహ్లాద పౌరాణిక దృశ్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రీజనల్ కౌన్సిల్ ఫర్ విడ్బీ స్టీవ్ ఎమాడా, మలీహా షాహిద్ హాజరయ్యారు. ఒంటారియో ప్రీమియర్ డెగ్ ఫోర్డ్ ప్రత్యేక సందేశంతో తెలుగు ప్రజలందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 5 వసంతాలు పూర్తి చేసుకున్న ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేస్తుందని కొనియాడారు. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈ వేడుకలకు విచ్చేసిన తెలుగు ప్రజానీకం అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు. నాలుగు పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం కలిగి ఉంటాయి ఈ మేషరాశిలో. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14.